కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఘటన జరిగింది. సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఈ ఘటన జరిగింది. సీతమ్మకు తాళి ఎలా కడతారని ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై మరిన్ని సమాచారం మన పండితులు రవిస్వామి గారు ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి గారు చెప్పండి. దీని ఎమ్మెల్యే తీరుపై మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వారు ఎవరో తెలియదండి. అంటే వివాహం చేసేటప్పుడు ఆ యొక్క స్వామికి చేసేటువంటి కైంకర్యాదులు ఇవన్నీ కూడా అర్చక స్వాములు చేస్తేనే అది పవిత్రతగా ఉంటుందండి. అది మనకి వివాహ క్రతువులో అనేక గణపతి పూజ నుంచి అనేక విధమైనటువంటి పూజా క్రతువులన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా నియమనిష్టలతో ఉండేటువంటి త్రికాలం ప్రచరణ శుద్ధిగా అనుష్ఠానాలు సంధ్యావందనాదులు చేసేటువంటి అర్చక స్వాములే దాన్ని ఆచరించాలండి. ఆ రకంగా చేసినప్పుడే దాని యొక్క పవిత్రత యొక్క మంత్రార్థం అన్ని కూడా ఆ యొక్క స్వామి అమ్మవారికి చెందుతుందన్నమాట. ఆ ప్రకారంగా ఈ యొక్క మాంగళ్య ధారణ అనేటువంటిది అర్చక స్వామి చేయాలి. సో అక్కడున్న జనాలు కూడా రవి గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి. ఏ విధంగా స్పందిస్తున్నారు? మరి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ఏంటి ఇట్లా చేశారు ఏంటి అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ఏం చెప్తారు? అంటే మనం సహజంగా ఎక్కడ కూడా ఆలయాల్లో వివాహం చేసేటప్పుడు ఆ యొక్క విగ్రహాలు అనేటువంటిది మనకి దానికి ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉంటారండి. దానికి కూడా మనకి దేవాలయంలో మూలమూర్తులు గర్భాలయంలో ఎట్లా ఉంటారో అంతే పవిత్రమైనటువంటిది ఉత్సవమూర్తులు అండి. ఆ యొక్క ఉత్సవమూర్తులకు కూడా మనం విశేషమైనటువంటి యొక్క సంస్కారాలు దానికి చేయవలసినటువంటి వాయు ప్రతిష్ట అనేటువంటివన్నీ కూడా చేసి ఉంటారు కాబట్టి దానికి నిత్య నైవేద్యములు పూజా కైంకర్యాదులు అన్ని ఉండేటప్పుడు దాన్ని బయట నుంచి వచ్చి వేరే వ్యక్తులు దాన్ని తగలడం లేదా విగ్రహాన్ని మాంగళ్య ధారణ చేయడం యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటువంటిది చేయకూడదండి. దూరం నుంచి మనం ఏదైనా ఆ యొక్క స్వామికి చేయవచ్చు తప్ప విగ్రహాన్ని తాకి ఎవరు కూడా చేయకూడదండి. ఆ దేవాలయంలో ఆ అర్చక స్వాముల యొక్క విధానం ఏ రకంగా ఉంటుందో ఆ ప్రకారమే దాన్ని మనం చెయ్యాలండి. అట్లాగా బయటి వ్యక్తులు వచ్చి విగ్రహాలని తాకి వారు మాంగళ్య ధారణ చేయడం అనేటువంటిది అంత సత్సాంప్రదాయం కాదండి అది. రైట్ రవి గారు, థ్యాంక్ యూ. సో
కర్నూలు జిల్లా ఆలూరులో సీతమ్మ వారికి అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీరుపై వివాదం రాజుకుంది. మరి శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. విరూపాక్షి సొంత ఊరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణంలో ఈ ఘటన జరిగింది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు, సో అక్కడ పరిస్థితి, అక్కడున్న జనాలు కూడా అలాగే ఎమ్మెల్యే కూడా మరి సంఘటన విన్న తర్వాత ఆయన ఎలా స్పందించారు, అక్కడున్న వాళ్ళు కూడా ఎలా స్పందిస్తున్నారు?